హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. ఊరికే చిలుక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక వెలువైన వేద వరకు, నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే, మనసంటి మగువా ఏ జాము రాక చితిమంటలే, నా కడ ప్రాణం నీకు కడవాసిపోదు, అది కాదు నా వేదన, విధి విపరీత నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే. అరరే అరరే వదిలేసాను నీకే ప్రియా, ఊరికే చిలుక వేచి ఉంటాను కడ వరకు. బొంబాయి చిత్రంలో ఈ పాటకు మనీషా కొయిరాల, అరవింద్ స్వామి చేసిన అభినయం అపురూపం. మత కలహాల నేపథ్యంలో జరిగిన సంఘటనలతో రూపొందించిన బొంబాయి చిత్రం అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో ఒకటి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ చిత్రం సంగీతపరంగా, కథాపరంగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. హిట్ చిత్రాల దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి బొంబాయి సినిమాలో అరవింద్ స్వామి, మనీషా కొయిరాల ప్రధాన పాత్రల్లో కనువిందు చేశారు. హిందూ ముస్లింల మధ్య జరిగిన కలహాల ఆధారంగా నిర్మించిన చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం చిత్ర విజయంలో ప్రధానమని చెప్పవచ్చు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో నాజర్ చిన్న కుమారుడి పాత్రలో అరవింద్ స్వామి, బషీర్ కుమార్తెగా మనీషా కొయిరాల అత్యంత సహజంగా నటించారు. బొంబాయిలో జర్నలిస్ట్గా పనిచేస్తున్న అరవింద్ స్వామి ఓ రోజు తన గ్రామంలో జరిగిన ముస్లింల ఇంట్లో వివాహ వేడుకకు తన చెల్లితో కలిసి వెళ్తాడు. ఓ చక్కటి పాటకు నృత్యం చేస్తూ బృందంతో కనిపించిన మనీషా కొయిరాలను చూసి ప్రేమలో పడతాడు. ఇంట్లో పెద్దలకు విషయం తెలిసి చాలా గొడవలు చేస్తారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని ఇరు పెద్దలు శాసిస్తారు. బొంబాయి వెళ్ళిన అరవింద్ స్వామి పెళ్లికి ఏర్పాట్లు చేసుకుని బొంబాయి రావడానికి టికెట్ పంపిస్తాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన మనీషా బొంబాయి చేరుతుంది. స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అరవింద్, మనీషాల కాపురం సంతోషంగా సాగుతుంది. ఆమె గర్భవతి కావడంతో భర్తకు తెలియకుండా నాజర్కు ఉత్తరం రాస్తుంది. గ్రామంలో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ బద్ధ శత్రువులుగా మారిన నాజర్, బషీర్ ఈ వార్త తెలిసి సంబరాలు చేసుకుంటారు. మనీషాకు 2 కవలలు పుడతారు. అంతా బాగుందనుకున్న సమయంలో బొంబాయిలో మత కలహాలు రేగడంతో నగరమంతా కార్చిచ్చులా వ్యాపించి ఎక్కడికక్కడ గొడవలు జరుగుతూ వేలాది మంది ప్రాణాలు పోతాయి. విషయం తెలిసిన నాజర్ బిడ్డను వెతుకుతూ బొంబాయి వస్తాడు. అతడు వెనుకనే మనీషా తల్లిదండ్రులు వస్తారు. ఊరికి వెళ్ళిపోదామని ఎంత చెప్పినా అరవింద్ స్వామి వినడు. మత కలహాలతో దద్దరిల్లిన బొంబాయిలో పిల్లలు, మనీషా, నాజర్, అరవింద్ అందరూ బాధలు పడతారు. చివరికి ఎప్పటికో గొడవలు సద్దుమణగడంతో కథ సుఖాంతమవుతుంది. ప్రత్యేకించి మత కలహాలతోనే చిత్రం నిర్మిస్తే ప్రేక్షకాదరణ ఉండేది కాదేమో. మనీషా, అరవింద్ స్వాముల మధ్య ప్రేమ, పెళ్లి యుగళ గీతాలతో అలరించడంతో సినిమా భారీ విజయం సాధించింది. మనుషుల మధ్య ఉండాల్సింది మతం కాదు, మానవత్వం అని చాటిన బొంబాయి చిత్రం మణిరత్నం కెరియర్లో మైలురాయిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనాటికి బొంబాయి చిత్రంలోని గీతాలు వినిపిస్తూనే ఉంటాయి.